ఫార్ములా ఈ రేసులో ఏసీబీ మళ్లీ దూకుడు పెంచిందా? ఇదే కేసులో ఇప్పటికీ ఒకసారి కేటీఆర్ను విచారించిన ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈ రేసు కేసులో మరింత ఉచ్చు బిగించాలని కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తుందా? ఇక నోటీసులపై బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ రేసుకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే ఇచ్చానని కేటీఆర్ చెబుతుండగా మరోసారి నోటీసుల జారీపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకు ఏసీబీ ఏం రాబట్టనుంది? ఎన్ని గంటల పాటు విచారణ చేపట్టనుంది? ఈ స్టోరీలో చూద్దాం. వరుస నోటీసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ, మరోవైపు ఈ కార్ రేసులో ఏసీబీ విచారణతో పొలిటికల్ గా బీఆర్ఎస్ సవాళ్లను ఎదుర్కొంటోంది. బ్యాక్ టు బ్యాక్ కారు పార్టీ అగ్రనేతలకు నోటీసుల జారీ, విచారణలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఇటీవల హరీష్ రావు, కేసీఆర్ విచారణకు హాజరైన ఘట్టం ముగిసిందో లేదో వెనువెంటనే ఈ కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేసింది. 2024 డిసెంబర్ 29న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేయగా జనవరి 6న ఆయన లాయర్లతో ఏసీబీ విచారణకు వెళ్లారు. ఆ రోజు లాయర్లు లేకుండా ఒక్కరే విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు చెప్పడంతో ఏసీబీ కార్యాలయం నుంచి వెనక్కి వచ్చారు. మళ్లీ విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో జనవరి 8న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆ రోజు దాదాపు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఈ రేసు కేసులో జనవరి 9న మరోసారి విచారణకు రావాలని ఏసీబీ పేర్కొనగా తనకు మరింత సమయం కావాలని కేటీఆర్ కోరారు. మళ్లీ మే 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఆ నోటీసు అందుకున్న సమయంలో లండన్, అమెరికా పర్యటన ముందుగానే ఖరారైన నేపథ్యంలో మరో తేదీన వస్తానని ఏసీబీకి తెలిపారు కేటీఆర్. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కేటీఆర్కు తాజాగా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఆ రోజు విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ ఒప్పందం సమయంలో ఎక్కడా పెమా నిబంధనలు ఉల్లంఘించలేదని, తొలిసారి విచారణకు హాజరైన సమయంలోనే అన్ని ఆధారాలు ఇచ్చానని కేటీఆర్ గతంలో తెలిపారు. మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. న్యాయమూర్తి సమక్షంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ రేవంత్కు సవాల్ విసిరారు. మీడియా సమక్షంలో లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని తెలిపారు. ఫార్ములా ఈ రేసులో సోమవారం ఉదయం 10 గంటలకు దర్యాప్తుకు హాజరవుతానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. 44 కోట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు బదిలీ చేయబడ్డాయి. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను హాజరవుతానని, ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పదే పదే విచారణలతో ప్రజా డబ్బు ఎందుకు వృధా అన్నారు కేటీఆర్. మరోసారి విచారణకు హాజరైన సమయంలోనే ఫార్ములా ఈ రేసులో జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఎవరి అకౌంట్లో నుంచి ఏ అకౌంట్లోకి డబ్బులు వెళ్లాయో అన్ని ఆధారాలు ఇచ్చానని ఇప్పటికే కేటీఆర్ తెలిపారు. మరోసారి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు వేయబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని కేటీఆర్ ఇప్పటికే చెప్పారు కాబట్టి ఎన్ని గంటల పాటు విచారణ చేపట్టబోతోందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ కార్ రేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అనే చర్చ నడుస్తోంది. దాదాపు 100 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టాయని, అందులో కేటీఆర్దే కీలక పాత్ర అంటూ హస్తం నేతలు ఆరోపిస్తుండగా ఇదంతా కక్ష సాధింపు చర్యలంటూ గులాబీ దళం కౌంటర్ అటాక్ చేస్తోంది. ఈ రేసు వ్యవహారంలో గతంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరిగింది. అప్పుడు కేటీఆర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండని సవాల్ విసిరారు. మరి 16న జరిగే విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.